ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కొంగుబంగారమై కొలిచే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చుతామని మున్సిపల్ అధికారులు పూనుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గుడి ముందు భక్తులు బైఠాయించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న నూతన కూరగాయల మార్కెట్ వద్ద వెలసి ఉన్న బాట పెద్దమ్మ తల్లి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ఆలయం మున్సిపల్ స్థలంలో ఉందని సాకులు చెబుతూ కూల్చివేత ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇక్కడకు వచ్చే భక్తులు ఇందుకు నిరసిస్తూ శనివారం బైఠాయించారు. ఈ సందర్భంగా గుడి ధర్మకర్త అమ్మలదిన్నె సుధాకర్ మాట్లాడుతూ తాము ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పెద్దమ్మ తల్లి దేవాలయంను తాను దళితుడనని పేదవాడినని కక్ష కట్టి గుడిని కూల్చుతామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారని తెలిపారు. చావనైనా చస్తాం గాని గుడిని మాత్రం కాపాడుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి శివకృష్ణ, దాసు, సుబ్బారాయుడు, రాజేష్, ప్రసాద్, రాజేశ్వరి, మద్దిలేటమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు జూటూరు కళాక్షేత్రం పక్కన అలాగే కూరగాయల మార్కెట్కు మధ్యలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది. ఈ గుడి నిర్మాణం 2009లో నిర్మాణం చేసినాము. అప్పటి నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండగ ముందర విగ్రహ ప్రతిష్ఠ రోజు ఉంది కాబట్టి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేస్తాం. మధ్య మధ్యలో కూడా ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు ఎక్కువ ఇక్కడ వస్తూ పోతూ ఉంటారు. ఇది ఈ గతంలో 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవరే కానీ అబ్జెక్షన్ చేయలేదు. కానీ నిన్నటి దినం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఈ గుడికి వాడుకునే వంట రూము, పెద్దమ్మకు సామాన్లు రూమ్ ఉండేది, ఆ రూములు అన్నీ పడగొట్టాలని చెప్పేసి నిన్న మధ్యాహ్నం ఆర్డర్ కాపీ ఇచ్చినారని మాకు తెలిసినది. మేము ఒకటే చెప్తున్నాము, నేను హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నాను. 17వ తేదీ వాయిదా ఉంది. మున్సిపల్ అధికారులు వాయిదాకు పోవాలి కానీ గుడి పలగొట్టమని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇవ్వడం తప్పది. అదేవిధంగా పొద్దుటూరులో వైఎంఆర్ కాలనీలో సాయిబాబా గుడి మున్సిపల్ పార్కులో నిర్మాణం చేపట్టినది. అదేవిధంగా పాత బస్టాండ్లో మసీదు మున్సిపాలిటీ స్థలంలో నిర్మించినది. అదేవిధంగా బంగారంగల్లో 2 బస్సులు పాస్ అయ్యేటి గతంలో. ఇప్పుడు ఆటో పోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది అలా మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలు దండిగా ఉన్నాయి. వాళ్ళు సొంతానికి వాడుకుంటారు. కానీ నేను ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నా. ఇక్కడ గుడిలో ఉండి డబ్బులు అయితేనేమి ఏదైతేనేమి ప్రజలకు భోజనాలు, ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే సాయం చేయడం ఇలాంటివి చేస్తున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మున్సిపల్ అధికారులు ఈ గుడికి సంబంధించిన రూములు దొబ్బేయడానికి ఆర్డర్ కాపీ వెనక్కి తీసుకోండి. ఇది ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోర్టులో ఉండగా మీరు రాకూడదు. మీరు కోర్టులో ఉండగా మీరు కోర్టులో తేల్చుకోవాలా. కోర్టులో తేల్చుకున్న తర్వాత గుడికాడ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అంటే మాదిగ దండోరి లీడర్ను. ఇక్కడ కేవలం అధికారులు కుల వివక్షత చూపిస్తున్నారు. ప్రొద్దుటూరులో అక్రమంగా నిర్మించిన గుళ్ళు, మసీదులు, ఎన్నో ఇళ్ళ స్థలాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ దేవాలయం ఒక దళితుడు నిర్మించినారని చెప్పేసి కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప అదే దళితుడు కాకుండా వేరే వారి నిర్మాణం చేపట్టింటే దీని జోలికే వచ్చేవాళ్ళు కాదని నేను ఒకటే నిర్ణయించుకుంటున్నాను. దళితులు హిందూ మతంలో నేరమా, ఉండడం నేరమా, ఈ గుడిలు కట్టి దీన్ని డెవలప్ చేయడం నేరమా, ఒకటే మాట అడుగుతున్నా. ఈరోజు శ్రీ 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 బాట పెద్దమ్మ తల్లి గుడి ఇక్కడ నిర్మాణము దాదాపుగా 20 సంవత్సరాల కిందటనే చేయబడినటువంటి అంశము. ఈ గుడికి ధర్మకర్తగా సుధాకర్ మాదిగ అనేటువంటి ఒక వ్యక్తి ఈ గుడిని అభివృద్ధి చేసి అనేక మంది దాతల సహాయంతో తన సొంత నిధులతో ఇక్కడ బాట పెద్దమ్మ తల్లికి ఒక నీడను నిజంగా ఈరోజు ఇక్కడ గుడి అమ్మవారికి పైన పైకప్పు కూడా ఉండేది కాదు, ఒక చెట్టు కింద ఇక్కడ అమ్మవారు ఉండేది. ఈ గుడిని డెవలప్ చేసి చుట్టూ కొంచెం కంపౌండ్ కట్టించుకొని పైన నీడగా కొంచెం వేసి భక్తులు వచ్చిపోయే వాళ్ళకు అక్కడ వంట చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు దీన్ని ఒక ఆర్థికంగా చూస్తున్నారు.
ఇక్కడ మరి మేము ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందుతున్నాం అనేది అవతల వ్యక్తులకు అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారుల వ్యవస్థ తీరును పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక పెద్దమ్మ తల్లి గుడిని గుడికి సంబంధించినటువంటి పరిసరాలను కూల్చాలనేటువంటి మీకు ఆలోచన ఎట్లా వచ్చిందయ్యా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. కాంప్లెక్స్లు చూసుకోండి, కళ్యాణ మండపాలు చూసుకోండి, మీరు ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వ్యవస్థలో కట్టడాలను చూసుకోండి, ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. అమ్మకు దేవతకు ఉన్నటువంటి ఆ స్థలాన్ని అదొక్కటి అక్రమంగా మీ కళ్ళకు కనపడుతుందంటే ఇది చాలా హేయమైనటువంటి చర్య. కాబట్టి అధికారులు దీన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా ఈరోజు పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి మీరు అర్థం చేసుకొని పెద్దమ్మ గుడికి అండగా అందరూ నిలబడాలని చెప్పి మా యొక్క ఈ డిమాండ్ మేము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము.